ఈ నెల 13న ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి తెలిపారు. శనివారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 6 గంటలకు ఎన్నికల క్యాంపెయిన్ ముగుస్తోందని, లౌడ్ స్పీకర్లు వాహనాలతో ఏ పార్టీ ప్రచారం నిర్వహించవద్దని తెలిపారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్కు సంబంధించిన సమాచారం ఏదైనా 1950 లేదా సి విజిల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని, జిల్లా వ్యాప్తంగా 1148 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని, 108 రూట్స్గా విభజించి ఈవీఎంను పంపుతామని అన్నారు. చేవెళ్ల పార్లమెంటు చేవెళ్లలో, కొడంగల్ పార్లమెంటు నియోజకవర్గ కౌంటింగ్ మహబూబ్నగర్లో కౌంటింగ్ జరుగుతోందని తెలిపారు. మరొకసారి అందరికీ నమస్కారం. సో మనందరికీ తెలుసు, భారత ఎన్నికల సంఘం యొక్క షెడ్యూల్ ప్రకారంగా మన రాష్ట్రంలో మన దగ్గర పార్లమెంట్ సంబంధించిన ఎలక్షన్స్ 13వ తారీఖు జరగబోతున్నాయి. వాటికి సంబంధించి మనకు ఈరోజు అంటే 11th మే సాయంత్రం 6 గంటలకు మనకు క్యాంపెయినింగ్ ముగుస్తుంది. ఇక్కడ మామూలుగా 5 o'clock మూసేది, ఈసారి పోలింగ్ టైంను మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 6 వరకు పొడిగించడం జరిగింది. సో ఎప్పుడైతే మనకు టైం పెరుగుతుందో, మామూలుగా పోలింగ్ టైం ముగించే సమయం నుంచి 48 hours ముందు మనం క్యాంపెయినింగ్ ముగిస్తాం. కాబట్టి ఈరోజు 6 o'clock వరకు క్యాంపెయినింగ్ అవకాశం ఉంది. 6 తర్వాత క్యాంపెయినింగ్ అనేది అన్ని పొలిటికల్ పార్టీస్ కానీ, క్యాండిడేట్స్ కానీ వారు మీటింగ్స్, ర్యాలీస్, అదేవిధంగా లౌడ్ స్పీకర్ ఉపయోగించడం, ఇవన్నీ కూడా ఈరోజు 6 o'clock వరకు క్లోజ్ అవుతాయి. మనకు ఈరోజు 6 o'clock నుంచి సైలెన్స్ పీరియడ్ స్టార్ట్ అవుతుంది. సైలెన్స్ పీరియడ్లో భాగంగా కేవలం డోర్ టు డోర్ క్యాంపెయిన్ మాత్రం చేయొచ్చు. అది జస్ట్ 4 or 5 members. అది తప్ప ఇక్కడ లౌడ్ స్పీకర్ ఉపయోగించడం కానీ, లేదా మనకు మీటింగ్స్ కానీ, ర్యాలీస్ కానీ అలాంటివి చేయడానికి వీల్లేదు. సో ఇందులో భాగంగా మనకు 72 hour SOP, 48 hours SOP ఉంటుంది. ఆ 48 hours SOPలో భాగంగా 6 o'clock తర్వాత జిల్లాలో వీటిని అంటే ఇక్కడ కూడా మీటింగ్స్ కానీ, ర్యాలీస్ కానీ, అదేవిధంగా లౌడ్ స్పీకర్ ఉపయోగించడం కానీ అన్నీ కూడా బ్యాన్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత అన్ని లిక్కర్ షాప్స్ క్లోజ్ చేయడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ 6 తర్వాత నాన్ ఓటర్ ఎవరు కూడా ఇక్కడ ఈ పార్లమెంట్ కాన్ఫరెన్స్లో ఉండడానికి వీల్లేదు. ఈ కాన్ఫరెన్స్ సంబంధించిన ఓటర్ అయితేనే ఇక్కడ ఉండాలి. దీని తర్వాత పోలీస్, అదేవిధంగా ఫ్లయింగ్ స్క్వాడ్, స్టాటిక్స్ టీమ్స్ ఆధ్వర్యంలో మనకు ఎక్కడైతే హోటల్స్ కానీ, ఇంకెక్కడైతే అవుటర్స్ స్టే చేసే అవకాశం ఉందో అక్కడ చెకింగ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటుగా మనకు జిల్లాలో ఉన్న ఎన్సీసీ టీమ్స్, ఫ్లయింగ్ స్క్వాడ్స్, తర్వాత పోలీస్ సిబ్బంది వారి ఆధ్వర్యంలో ఇక నెక్స్ట్ 48 hours SOP ఉందో దాన్ని ప్రాపర్గా అమలు చేసే విధంగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. మన జిల్లాలో 4 అసెంబ్లీ సెగ్మెంట్లలో 36 ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్, 36 స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్, 8 వీడియో సర్వేలెన్స్ టీమ్స్ పనిచేస్తున్నాయి. అక్కడ మన దగ్గర 7 ఇంటర్ స్టేట్ చెక్ పోస్టులు, 3 ఇంటర్ డిస్ట్రిక్ట్ చెక్ పోస్టులో పనిచేస్తున్నాయి. వీటన్నింటి కూడా ఇంట్రెస్ట్ ఉండడం జరుగుతుంది. వీటన్నింటి కూడా 24/7 పనిచేసే విధంగా వారికి సిబ్బందిని ప్లస్ కావాల్సిన లాజిస్టిక్స్ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటుగా అసెంబ్లీ సెగ్మెంట్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో కంట్రోల్ రూమ్స్ 24/7 పనిచేయడం జరుగుతుంది. ఇందులో మోడల్ కోడ్ సంబంధించి ఎలాంటి వయలేషన్ జరిగినా మనకు 1950 అనేది ఎలక్షన్ కమిషన్ యొక్క టోల్ ఫ్రీ నెంబర్. సో 1950 టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేయొచ్చు. లేదా సి విజిల్ అనే ఒక యాప్ ఉంటుంది. ఆ సి విజిల్ యాప్ ద్వారా కూడా మనం ఎక్కడ ఏదైతే ఇన్సిడెంట్ జరుగుతుందో అక్కడ ఫోటో లేదా వీడియో తీసి లేదా ఆడియో తీసి మనం అప్లోడ్ చేయొచ్చు. అదేవిధంగా NGRS అనే ఒక పోర్టల్ ఉంటుంది. ఈ NGRS అనే పోర్టల్ ద్వారా కూడా మెయిల్ రూపంగా లేదా వారు టెక్స్ట్ రూపంగా మనకు పంపవచ్చు. సో ఈ విధంగా మనకు మోడల్ కోడ్ సంబంధించిన ఇష్యూస్ ఓటర్స్ కావచ్చు లేదా ఎవరైనా సరే కంప్లైంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇటు అడ్మినిస్ట్రేషన్, ఫ్లయింగ్ స్క్వాడ్స్, స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్, పోలీస్ వీరితో చేస్తూ వీరితో మానిటరింగ్ చేయడం జరుగుతుంది. వాటికి ఇంకా ప్రజల నుంచి సహకారం వస్తే మనం MCC వయలేషన్ ఇంకా మనం పకడ్బందీగా ఎరగగలుగుతాం. అరేంజ్మెంట్ సంబంధించి వస్తే మనకు ఇప్పటికే ఈరోజు మార్నింగే జనరల్ అబ్జర్వర్ ఆధ్వర్యంలో పోలింగ్ పార్టీస్ కూడా మనం ఫైనల్ చేసుకున్నాం. అది సీల్డ్ కవర్లో ఉంచడం
సీల్డ్ కవర్లో అసెంబ్లీ సెగ్మెంట్ పంపడం జరిగింది. వాళ్ళు రేపు మార్నింగ్ వాటిని ఓపెన్ చేసి ఏ పార్టీకి ఏ పోలింగ్ స్టేషన్ అలాట్ అయిందని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా జిల్లాలో మనకు ఎలక్షన్ మంచి అరేంజ్మెంట్ చూస్తే జిల్లాలో మనకు లేటెస్ట్గా 9,83,191 ఓటర్స్ మన దగ్గర ఓటర్స్ రిజిస్టర్ అయి ఉన్నారు. తర్వాత 549 సర్వీస్ ఓటర్స్ రిజిస్టర్ అయి ఉన్నారు. మొత్తం టోటల్గా 1148 పోలింగ్ స్టేషన్స్ మన జిల్లాలో 4 అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో ఉండడం జరిగింది. సో ఇందులో ఈ 1148 అసెంబ్లీ సెగ్మెంట్స్లో కూడా పోలింగ్ జరిపే విధంగా పోలింగ్ పార్టీని ఇప్పటికీ ఫైనల్ చేస్తున్నాం. అట్లే పోలింగ్ మెటీరియల్ ఈవీఎంను వారికి రేపు అందించే విధంగా రేపు మనకు 4 అసెంబ్లీ సెగ్మెంట్లలో 4 చోట్ల పోలింగ్ మెటీరియల్ ప్లస్ ఈవీఎం అందించే విధంగా ఇప్పటికే ఆయా అసెంబ్లీ సెగ్మెంట్లో డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను ఏర్పాటు చేసుకోవడం, అక్కడ అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. జిల్లాలో మొత్తం టోటల్గా మనకున్న ఈ 1148 పోలింగ్ స్టేషన్స్ను 108 రూట్స్గా ఊహించుకోవడం జరిగింది. సో 108 రూట్లలో మనం పోలింగ్ సిబ్బందిని రేపు పోలీస్ ఎస్కార్ట్ ద్వారా ఈవీఎం ప్లస్ మెటీరియల్ పంపడం జరుగుతుంది. అదేవిధంగా మనకు ఎలక్షన్ రోజు ప్రాపర్గా అన్ని పోలింగ్ స్టేషన్లో కూడా పోలింగ్ ప్రాపర్ జరిగే విధంగా ఈ 1148 పోలింగ్ స్టేషన్ను మనం క్రిటికల్ నాన్ క్రిటికల్ ఊహించుకోవడం జరిగింది. ఇందులో 1148లో 303 పోలింగ్ స్టేషన్స్ను క్రిటికల్ పోలింగ్ స్టేషన్గా మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. అంటే ఆయా ప్లేస్లో లాస్ట్ ఎలక్షన్లో కావచ్చు, ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంతవరకు మనకు అక్కడ ఇష్యూస్ని బట్టి కొంతవరకు అక్కడ ఇంకా మనం బందోబస్తు పెంచుకోవాల్సి ఉందని ఆ 303 పోలింగ్ ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇక్కడ సిఆర్పిఎఫ్తో మనం పోలీస్ బందోబస్తు ఏర్పాటు జరుగుతుంది. అదేవిధంగా మనకి ఈ 303 క్రిటికల్ పోలింగ్స్తో పాటుగా మనం జిల్లాలో ఉన్న అంటే ఈ 303 పోలింగ్ స్టేషన్స్ 109 లొకేషన్స్ వస్తున్నాయి. ఈ 109 కాకుండా మనం జిల్లాలో 253 లొకేషన్స్లో మనం మైక్రో అబ్జర్వర్స్ ద్వారా మనం మానిటరింగ్ చేయబోతున్నాము. అదేవిధంగా జిల్లాలో 602 పోలింగ్ స్టేషన్స్లో వెబ్కాస్టింగ్ ద్వారా అక్కడ జరిగే కార్యక్రమం అంటే